ప్రతిదినం ప్రభు సన్నిధి జీసస్ ఆశీర్వాదం. బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి దేవుని వాగ్దానం మాట? దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి పిల్లరా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి: తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును, జ్ఞానము సంపాదించుకునేవాడు ధన్యుడు అన్నమాట అక్కడ మనం చదువుతాం. పిల్లరా, తండ్రి తన కుమారుణ్ణి గద్దించిన రీతిగా, లేదా తండ్రి తన ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించునని. చాలామందికి వాగ్దానం అంటే దీవెనకరంగా ఉండాలి, కానీ ఏంటో పాస్టర్ గారు ఏయో చెప్పి వాగ్దానం అంటున్నాడు అనేవాళ్ళు లేకపోలేదు. పిల్లరా, వాగ్దానం అంటే ఓన్లీ ప్రవచనమును, కేవలం ఉన్నత వాక్యాలను, కేవలం కృప గురించిన మాటలే మనం వింటే గద్దింపును, దీవెనను, హెచ్చరికను, ఓదార్పును, కృంగినప్పుడు లేవనెత్తే తత్వపు మాట అవసరం లేదంటారా? ఆ మాటలతో వాగ్దానం ఉండదంటారా? ఇక్కడ ఏ వాగ్దానం చలవ చేస్తున్నాడు ఈ పూట మనకి దయచేసిన వాగ్దానాలు అంటే, తండ్రి తనకిష్టుడైన కుమారుని మాత్రమే గద్దిస్తాడు. దేనికి తెలుసా? చక్కగా ప్రయోజకుడు అవ్వాలి, చక్కగా నలుగురిలో తండ్రికి తనయుడుగా, అంటే తండ్రిని మించిన గౌరవపదములు సంపాదించాలి. ఇంటిలో బయట అన్నిటిలో ఆ బిడ్డను, లేదంటే ఆ కుమారుణ్ణి అందరూ గౌరవించి, ఆ కుమారుని విషయంలో మంచోడు, ఆ సౌమ్యుడు, చాలా జ్ఞానవంతుడు, చాలా మర్యాదస్తుడని పరుల నోటిలో నుంచి పలకగా వింటే ఆనందించాలనేది తండ్రి ఉద్దేశం. ఇదే అన్నాడు అక్కడ. ఏమంటాడంటే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్నాడు. ఎందుకు గద్దిస్తాడంటే, తెలుసో తెలియక చేసే పొరపాట్లను బట్టి, తెలిసి కొందరు మూర్ఖంగా చేసే అలవాట్లు, పొరపాట్లను బట్టి తండ్రి అయిన దేవుడు ప్రభు గద్దించడా? తండ్రి గద్దించడా? గద్దించటం దేనికి? బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉంటాయి. శిక్షించును కానీ ఆయన మరణమునకు అప్పగించలేదు, యెహోవా కోపము క్షణమాత్రము. ఈ మాటలు చాలా మనం చదువుతుంటాం. అయితే ఇక్కడ ఎందుకు గద్దించాడండి? చక్కగా నాయనా, నువ్వు చదవాల్సింది ఇంటరే కాదురా, డిగ్రీ చదవాలా, డిగ్రీ కాదురా, ఎంబీబీఎస్ చదవాలా, ఎంబీబీఎస్ఏ కాదు బాబు, ఇంకా పైకి చదవాలా. మంచి మంచి చదువు ద్వారా నువ్వు మా గ్రామంలోనే ఒక గొప్ప స్థాయిని ఉండాలని కోరికరా నాకు అని ఓ తండ్రి తన బిడ్డతో చెప్పినట్లుగా ప్రభు అంటారు, ఈ భూమి మీద ఉండే స్వల్ప కాలపు భోగభాగ్యాల కోసం కాదురా బిడ్డ నేను నిన్ను పెంచుతుంది, నిత్య రాజ్యములో సింహాసనం మీద కూర్చొని దేవదూతలకు సహితం తీర్పు తీర్చగలిగినంత సామర్థ్యత నువ్వు ఇప్పుడే సంతరించుకోవాలి, ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడే దానిని నువ్వు అవలంబించాలయ్యా అని గద్దిస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి గద్దింపులో లేని వినయము, ప్రేమ, గౌరవము, సమాధానం, ప్రఖ్యాతి ఇంకెక్కడ దొరుకుతాయి? మీరు ఆలోచించండి. అందుకే ఈ పూట వాగ్దానానికి దేవుడు అంటాడు, తనకి ఇష్టమైన కుమారుణ్ణి తన తండ్రి గద్దించిన రీతిగా నేను నిన్ను గద్దిస్తున్నాను. ఎందుకంటే నీకున్న ఆయుష్లోనే నలుగురితో సమాధానంగా, నలుగురిలోకి ప్రయోజనకరంగా, నలుగురికి సమాధానం లేదంటే ఉపయోగకరంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. మరి నీ విశ్వాస యాత్ర ప్రయాణ జీవితంలో కేవలం నీ మట్టుకు అనుకోక నిన్ను తయారు చేసి, నిన్ను కలుగు చేసి, భూమి మీద తల్లిదండ్రుల ద్వారా నిన్ను భూమి మీదకి రప్పించిన నీ పరలోకపు తండ్రి సంతోషించే రీతిలో ఉండాలని మనం కూడా ఆలోచించగలిగితే ప్రభువు ఆనందిస్తాడు. ఆయన అనుకున్న సిరి సంపదలతో పాటు గౌరవప్రదాలు, ప్రక్కి
పేరు ప్రఖ్యాంతులను ఖచ్చితంగా దయచేస్తాడు. ఆలోచించు, ప్రార్థించు, నిండు కృప ప్రభు నీకు ఇచ్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియపిల్లలను దర్శించాను తండ్రి. తనకి ఇష్టమైన కుమారుని గద్దించి, నాయన ఇదిగో ధవళ సింహాసనం మీద మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చోబెట్టినట్టు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రియపిల్లలు వారి వారి పొరపాటు సరిచేసుకుంటూ నీకు ఇష్టలై వర్ధిల్లి భూమి మీదను పరమందును గనులుగా ఉండుటకు నీ దృష్టిలో మీ కృపనిచ్చి మీరు నడిపించి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్